హాయ్ ఫ్రెండ్స్, సిపి ప్లస్ సీసీ కెమెరాలు అంటే ఎన్విఆర్ లేదంటే డివిఆర్ కెమెరాలు ల్యాప్టాప్లో అలాగే కంప్యూటర్లో ఎలా చూడాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది సిపి ప్లస్ డివిఆర్ అలాగే ఎన్విఆర్ని మీరు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో చూడడానికి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ సిస్టమ్ అయినా లేదంటే ల్యాప్టాప్ అయినా సరే అందులో మీరు కేవీఎంఎస్ ప్రో అని మీరు సెర్చ్ చేయండి. గూగుల్లో కేవీఎంఎస్ ప్రో అని సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సాఫ్ట్వేర్ బై సిపి ప్లస్ అని ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మనకి సాఫ్ట్వేర్లో కేవీఎంఎస్ ప్రో లైట్ అని ఉంటుంది. దాని మీద మీరు దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వాలన్నమాట. స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత డివిఆర్ సీరియల్ నెంబర్ ఉండాలి, అలాగే మీకు పాస్వర్డ్ కూడా ఉండాలి. ఆ రెండు ఉంటే మీరు సిపి ప్లస్ ఏ డివైస్ అయినా సరే ఇందులో ఎన్ని డివిఆర్స్ అయినా ఈ కెమెరాస్ యాడ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ లొకేషన్లో ఉంటాయి కదా, అంటే డివిఆర్స్ అంటే ఎన్విఆర్ ఒక 4-5 షాపులు ఉన్నాయనుకోండి మీరు, అవన్నీ కూడా ఒకే సాఫ్ట్వేర్లో మనం చాలా సింపుల్గా ఈ సాఫ్ట్వేర్లో చూడొచ్చు. ఓన్లీ ఇది సిపి ప్లస్ మాత్రమే. అలాగే దహవా హిక్విజన్లో వేరే సాఫ్ట్వేర్ ఉంటాయి, అవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది ఈ విధంగా దీన్ని ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఒకసారి మీరు లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంది కదా, ఒకసారి అది లైక్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ క్లోజ్ చేసి కేవీఎంఎస్ ప్రో లైట్ అనమాట అప్లికేషన్ వచ్చేసి. ఇది ల్యాప్టాప్ అలాగే కంప్యూటర్లో వర్క్ చేస్తుంది. అదే మీరు మొబైల్ అయితే జీసీఎంఓబి, ఐఫోన్ అయితే ఐసీఎంఓబి అని అప్లికేషన్ ఉంటుంది. ఇది అలా యాక్సెస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇది దేనికోసం అంటే ఓన్లీ మీ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే పాస్వర్డ్. ఇది మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇవ్వచ్చు, మీకు గుర్తుండే పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ లాగిన్ కోసం మాత్రమే. ఇది డివిఆర్ పాస్వర్డ్ అటువంటివి ఇక్కడ ఇవ్వకూడదు. ఓన్లీ మీరు లాగిన్ పాస్వర్డ్ కోసమే మాత్రమే ఇక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత డివైస్ని మొత్తం అందులో మనకి ప్లేబ్యాక్ కానీ డివైస్ అయ్యి యాడ్ చేయడం మొత్తం మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఇవి మీరు మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇచ్చేయండి. నేను జస్ట్ ఏదో అలా ఇస్తున్నాను అంతే. మీరు క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేసుకుని ఓకే మీద క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. లోడింగ్ అవి చూసే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత లైవ్ వ్యూ ఉంటుంది, అలాగే ప్లేబ్యాక్ ఉంటుంది మన స్టార్టింగ్లోనే. అలా కింద బాటంలో వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుందన్నమాట. మీకు కిందనే డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అలాగే ఒకసారి లైవ్ వ్యూ చూపిస్తాను చూడండి. ఈ విధంగా లైవ్ వ్యూ అంటే కెమెరాలు మనకి ఇక్కడే లైవ్ వస్తుంది అనమాట. ఇది డివైస్. ఇప్పుడు డివైస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి యాడ్ సింపుల్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డివైస్ నేమ్ అంటే మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు అనమాట. షాప్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా మీ ఇష్టం, స్కూలు అలా మీకు, లేదంటే మీ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఇన్స్టా క్లౌడ్ అని ఉంటుంది, అంటే సీరియల్ నెంబర్ అనమాట. డివిఆర్లో మనకి ఆన్లైన్ అని వస్తుంది కదా, అక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చేయండి. మీ డివిఆర్ లేదంటే ఎన్విఆర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని పాస్వర్డ్ ఇచ్చేసుకుని మీరు ఇక్కడ సేవ్ అంటే కంటిన్యూ, లేదంటే యాడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డివైస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వాలన్నమాట. అంటే ఎస్ఎన్ అని ఉంటే సీరియల్ నెంబర్ వచ్చేసి సిపి ప్లస్ మీరు సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట. అది ఐడి ఓపెన్ చేస్తే ఉంటుంది మీకు. ఇక్కడ చూసే ఫ్రెండ్స్, మనకి క్లిక్ చేయగానే ఆన్లైన్ అని వచ్చింది కదా, ఆన్లైన్ అంటే బ్లూ కలర్లో మారింది, వెంటనే ఆన్లైన్లో వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కెమెరాస్ అనేది ఎలా చూపిస్తాను. లైవ్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అవుతుంది డివైస్ చూడండి. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. చూసారా, సర్చింగ్ వీడియో ఆటోమేటిక్గా పక్క దానికి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఇంకో కెమెరా ఓపెన్ అవుతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఇంకో కెమెరా ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం మీకు ఎన్ని కెమెరాస్ ఉంటే అన్ని కెమెరాస్ అనేది మీరు క్లిక్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా చాలా సింపుల్గా సిపి ప్లస్ డివిఆర్ని లేదంటే ఎన్విఆర్ని
మీ కంప్యూటర్ అలాగే ల్యాప్టాప్లో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సీసీ కెమెరాలు ఏ కెమెరాలు ఇంటికి బాగుంటాయి, లేదంటే ఏ కెమెరాలు వేసుకుంటే మంచిది, ఏ కెమెరా క్వాలిటీగా ఉంటుంది అన్ని ప్రతి వీడియో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వీడియో చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.